బాగా బలహీనత ఉన్న వాళ్ళకి, బాగా జిమ్ అది చేసే వాళ్ళకి, బాగా మంచిగా బలం కావాలి అనుకున్న వాళ్ళకి ఇవ్వచ్చు. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం నాతో పాటు ఆయుర్వేద ఫిజిషియన్ డాక్టర్ మాధవి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి అమారి మంత్లీ కోర్స్ గురించి అనేక డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే స్వరూప. ముందుగా మాకు అమారి మంత్లీ కోర్స్ అంటే ఏంటో చెప్పండి. ఈ అమారి మంత్లీ కోర్స్లో మనకి 3 ప్రోడక్ట్స్ మెయిన్గా వస్తాయి. దీనిలో KSM 66 అశ్వగంధ, మొరింగా పౌడర్, శిలాజిత్తు వస్తాయి. ఒకసారి మాకు ఆ ప్రొడక్ట్స్ చూపిస్తారా డాక్టర్ గారు? ష్యూర్గా. దీనిలో శిలాజిత్తు 100% ప్యూర్ రెజిన్, అమారి KSM 66 అశ్వగంధ, అమారి మొరింగా పౌడర్ 100% న్యాచురల్. మొరింగా అంటే మునగాకు పొడి కదా? అవును, ఎగ్జాక్ట్లీ. ఈ మూడింటిని కలిపి మంత్లీ కోర్స్గా ఎలా ఇస్తారు? ఇది మంత్లీ కోర్స్గా మనకి బాగా బలహీనత ఉన్న వాళ్ళకి, బాగా జిమ్ అది చేసే వాళ్ళకి, బాగా మంచిగా బలం కావాలి అనుకున్న వాళ్ళకి ఇవ్వచ్చు. చేసే వాళ్ళకి మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అనేది అవసరం ఉంటుంది. అయితే ఈ అమారి మంత్లీ కోర్స్ అనేది జిమ్ చేసే వాళ్ళకి శక్తిని, బలాన్ని పెంచడానికి ఎలా ఉపయోగపడుతుంది? ఈ అమారీలో మనం నార్మల్గా అయితే ప్రోటీన్ పౌడర్స్ తీసుకుంటారు జిమ్కి వెళ్ళే వాళ్ళు. సో ఈ అమారి ప్రోడక్ట్స్లో అశ్వగంధ ఉంది. అశ్వగంధ మనకి బలాన్ని మంచిగా ఇస్తుంది. అశ్వగంధ అంటే బల్యం, బ్రుహ్మణం, శుక్రలం అంటారు ఆయుర్వేదాలో. సో ఇలా మనం అశ్వగంధ తీసుకోవచ్చు. అదే విధంగా మొరింగా పౌడర్ మనకి చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో అనేక రకమైన న్యూట్రియంట్స్ ఉండటం వల్ల దీన్ని మనం తీసుకోవచ్చు. అదే విధంగా శిలాజిత్తు మజిల్ రికవరీకి బాగా ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో బాగా అందరికి స్ట్రెస్, ప్రెషర్ అనేది పెరిగిపోతుంది. ఈ మంత్లీ కోర్స్ ద్వారా శారీరక శక్తినే కాదు, మానసిక ప్రశాంతతను కూడా ఎలా పొందవచ్చు? సో దీనికి మనం ఈ 3 ప్రోడక్ట్స్ ని మనం వాడడం వల్ల మన ఫిజికల్ హెల్తే కాకుండా మన మెంటల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దాన్ని ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీనిలో ఫస్ట్ గా మొరింగాలో ఉండే వివిధ రకాలైన న్యూట్రియంట్స్ వల్ల మనకి ఫిజికల్లీ అండ్ మెంటల్ హెల్త్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అదే విధంగా శిలాజిత్తు దృఢత్వాన్ని ఇస్తుంది. సో మెంటల్ స్టెబిలిటీ ఆఫ్ ద బాడీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అశ్వగంధ క్యాప్సూల్స్ కూడా దీంట్లో ఈ 3 ప్రోడక్ట్స్ లో ఉంటుంది. ఈ అశ్వగంధ క్యాప్సూల్స్ మనం తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అంటే మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గి మంచి స్లీప్ ని ఇండ్యూస్ చేస్తుంది. ఈ 3 ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల మెంటల్ హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. మరి మంత్లీ కోర్స్ ని వాడడం ద్వారా ఇమ్యూనిటీ లెవెల్స్ ని ఎలా పెంచుకోవచ్చు అంటారు? దీనిలో ఉన్న 3 ప్రోడక్ట్స్ లో మనం శిలాజిత్తు వల్ల రోగనిరోధక శక్తి, అంటే మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. రోజు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ బాగా బూస్టప్ అవుతుంది. సో దీన్ని అందరికీ అడ్వైస్ చేస్తాము. 3 ప్రోడక్ట్స్ మంచిగా వాడితే మీకు మంచి రిజల్ట్స్ అనేవి ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ మంచిగా పనిచేస్తుంది. సో ఈ ప్రోడక్ట్స్లో మనకి మొరింగా పౌడర్ ఉంటుంది. ఈ మొరింగా పౌడర్ మనకి అబ్జార్ప్షన్ బాగా ఇంక్రీజ్ చేస్తుంది. అశ్వగంధ ఉండటం వల్ల మంచి హెల్త్ని ఇస్తుంది. అండ్ ఈవెన్ మొరింగా పౌడర్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల, కోర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వల్ల మనకి సెల్ రిపేర్ని చేస్తుంది. జిమ్కి వెళ్లే వాళ్ళకి మజిల్ పవర్ కోసం మీ మంత్లీ కోర్స్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను చూసిన కొంతమంది జిమ్ ట్రైనర్స్ వాళ్ళు కూడా అశ్వగంధాని స్టార్ట్ చేశారు. అశ్వగంధ ఒకటే కాకుండా ఈ 3 ప్రోడక్ట్స్ ని తీసుకుంటే ఇంకా వాళ్ళకి బాడీ ఫిట్నెస్ బాగా పెరుగుతుంది. ఈ 3 ప్రొడక్ట్స్ కలిపే తీసుకోవాలా? అంటే మార్నింగ్, ఈవినింగ్ కానీ అలా డోసేజ్ ఏదైనా ఉంటుందా? ఈ అమారి మంత్లీ ప్రోడక్ట్స్లో మనకి 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా. ఈ 3 ప్రోడక్ట్స్లో మొదటిగా మొరింగా పౌడర్ పొద్దున్న, సాయంత్రం తీసుకోవచ్చు. దీన్ని పాలల్లో కానీ లేక వాటర్లో కానీ మిక్స్ చేసి తీసుకోవచ్చు. ఈ అశ్వగంధ క్యాప్సూల్స్ కూడా మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి తీసుకోవచ్చు. దీన్ని వేడి నీళ్ళలో కానీ లేకపోతే పాలుతో కానీ తీసుకోవచ్చు. అదేవిధంగా శిలాజిత్తును కూడా మీరు మార్నింగ్ ఒకసారి, రాత్రి ఒకసారి తీసుకోవచ్చు. అమారి మంత్లీ కోర్స్ గురించి చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ.